వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. దేశ రాజకీయాలలో అప్పుడప్పుడు విచిత్రమైన పేర్లతో వినూత్న ఆలోచనలతో కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ ఇటీవల జరిగిన ఒక పరిణామం మాత్రం దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒకవైపు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జరుగుతున్న ప్రచారం వైరల్ అవుతుండగా, మరొక వైపు భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్టు స్వయంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇష్క్ కరో పార్టీ అనే పేరుతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడం దేశ రాజకీయాలలో కొత్త చర్చకు నాంది పలికింది. మొదటిసారి ఈ పార్టీ పేరు విన్న చాలా మంది దీనిని సరదాగా తీసుకున్నారు. కొందరు దీనిని సోషల్ మీడియా వ్యంగ్య రాజకీయంగా భావించారు. మరికొందరు యువతని ఆకర్షించేందుకు పెట్టిన పేరు అనుకున్నారు. కానీ జస్టిస్ మార్కండేయ కట్టు మాత్రం ఈ పేరుకు వెనుక చాలా లోతైన భావన ఉందని స్పష్టం చేశారు. ఇది ఎలాంటి జోక్ కాదని, వ్యాలంటైన్స్ డే తరహా ప్రేమ ప్రచారం కాదని, దేశాన్ని పట్టి పీడిస్తున్న అసలు సమస్యలను ఎదుర్కొనేందుకు రూపొందించిన సామాజిక రాజకీయ వేదిక అని వివరించారు. భారతదేశం ప్రస్తుతం అనేక క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటుందని కట్టు పేర్కొన్నారు. నిరుద్యోగం, పేదరికం, బాలల్లో పోషకాహార లోపం, సామాజిక అసమానతలు, విద్యా వ్యవస్థలో లోపాలు, కుల మత విభజనలు వంటి అనేక సమస్యలు దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు ఎన్నికల రాజకీయాలకి పరిమితమైపోయాయని, అసలు సమస్యలపై ప్రజలను ఏకం చేసే ప్రయత్నాలు తగ్గిపోయాయని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇష్క్ కరో పార్టీ ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. ఇక్కడ ఇష్క్ అనే పదానికి ప్రేమ అనే అర్థం ఉన్నప్పటికీ అది వ్యక్తిగత ప్రేమ కాదని, సమాజంలోని ప్రతి వర్గం పట్ల ఉండవలసిన మానవీయ ప్రేమ అని ఆయన వివరణ ఇచ్చారు. కులం, మతం, భాష, ప్రాంతం, జాతి అనే భేదాలు లేకుండా ప్రతి భారతీయుడిని ప్రేమించాలి, గౌరవించాలి, అంగీకరించాలి అన్నదే పార్టీ సిద్ధాంతమని వెల్లడించారు. కట్టు అభిప్రాయ ప్రకారం ప్రస్తుతం భారత సమాజం అనేక ముక్కలుగా విడిపోయింది. రాజకీయ పార్టీలు కూడా ఈ విభజనలను రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఆయన భావిస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఒకరిని ఒకరు అనుమానించే పరిస్థితి ఏర్పడిందని, దేశభక్తి అంతర్గత విభేదాలలో వృధా అవుతోంది అని ఆయన అన్నారు. అందుకే ముందుగా ప్రజల్లో ఐక్యత పెరగాలని, ఆ తర్వాతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రాని కూడా ఆయన బహిరంగంగా ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న వారందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ అనుభవం ఉన్నవారు, సామాజిక కార్యకర్తలు, యువత, మేధావులు కలిసి దేశ సమస్యలపై పోరాడాలి అని కోరారు. ఇష్క్ కరో పార్టీ పేరుపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. కొందరు ఈ పేరు మార్చాలని సూచించారు. రాజకీయ పార్టీకి ఇలాంటి పేరు సరిపోదని వ్యాఖ్యానించారు. అయితే కట్టు మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు. ఈ పేరు వెనుక ఉన్న తాత్విక భావనను ప్రజలు అర్థం చేసుకోవాలని, పేరు మార్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతానికి ఈ పేరు పూర్తిగా సరిపోతుందని ఆయన చెప్పారు. అయితే ఇక్కడితో కట్టు వార్తల్లో నిలవలేదు. ఇటీవల నీట్ పరీక్షల వివాదం నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఈ డిమాండ్ ని కట్టు తీవ్రంగా తప్పుపట్టారు. ఒక మంత్రి రాజీనామా చేస్తే వ్యవస్థలో ఏ మార్పు వస్తుందని ఆయన ప్రశ్నించారు. వ్యక్తులను మార్చడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, అసలు సమస్య వ్యవస్థలో ఉంటే దానిని మార్చడానికి ప్రజా ఉద్యమం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం కంటే వ్యవస్థలో మార్పులు తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కట్టు వ్యాఖ్యలు దేశ రాజకీయాలలో మరో చర్చకు దారితీశాయి. ఎందుకంటే ఆయన ఎప్పటి నుండో వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధి. న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా సామాజిక రాజకీయ అంశాలపై తరచూ స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈసారి ఆయన నేరుగా రాజకీయ పార్టీని స్థాపించడం విశేషంగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇష్క్ కరో పార్టీ తక్షణ రాజకీయ విజయాలను సాధిస్తుందా లేదా అనేది చెప్పడం కష్టం. కానీ పార్టీ పేరు, దాని వెనుక ఉన్న భావజాలం, కట్టు వ్యక్తిత్వం కారణంగా దేశవ్యాప్తంగా చర్చ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో కూడా ఈ పార్టీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది దీనిని రాజకీయ వ్యంగ్యంగా చూస్తుంటే, మరికొందరు సమాజంలో పెరుగుతున్న విభజనలను ఎదుర్కొనే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇది కట్టు తరహా రాజకీయ ప్రయోగమని చెబుతున్నారు. ఏదేమైనా కాక్రోచ్ జనతా పార్టీ చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఇష్క్ కరో పార్టీ ఆవిర్భావం దేశ రాజకీయాలలో కొత్త ఆసక్తిని రేకెత్తించింది.
మొత్తానికి భారత రాజకీయ చరిత్రలో ఎన్నో విచిత్ర పేర్లతో పార్టీలు వచ్చాయి. కానీ ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్వయంగా ప్రేమ ద్వారా ఐక్యత అనే సిద్ధాంతంతో రాజకీయ పార్టీని ప్రారంభించడం మాత్రం అరుదైన పరిణామంగా నిలిచింది. ఈ పార్టీ నిజంగా రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా, లేక కేవలం ఒక భావజాల ఉద్యమంగానే మిగిలిపోతుందా? దేశ ప్రజలు ఈ ఆలోచనను ఎంత మేరకు స్వీకరిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇష్కు కరో పార్టీ దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది అనేది మాత్రం వాస్తవం.